Life is a chain, wife is a wine, lover is a pain, knowledge is gain, experience is gain. But concentration is main. నేలను తాకాలని నింగికి ఆశ, నింగికి నిచ్చెన వేయాలని మనసుకు ఆశ, పంటగా మారాలని పైరుకు ఆశ, జంటగా వెలగాలని ఒంటరి ఆశ, గెలుపన్నది రేపన్నది ప్రతి మనిషికి ఆశ. ఆశ నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి, ఆశ దారి చూపిస్తుంది అవకాశానికి. ఆశ వెంట ఆచరణలుంటే అద్భుతాలు నీ సొంతం, ఆద మరచి నిద్రపోతే అందదు నీకు ఏ వసంతం. తిరుపతిలో విద్యార్థుల పరపతి పెంచడానికి గంపెడి ఆశతో ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా మన ముందుకొచ్చినటువంటి శ్రీ గంప నాగేశ్వరరావు సార్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ సవినయంగా కోరుతూ వారికి తల వంచి నమస్కరిస్తున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ సార్ చెప్పారు. నా స్పీచ్ ముందు ఒకే 2 మాటలండి. ఒక చిన్న 30 సెకండ్స్ వీడియో ఉంది. ఆ తర్వాత ఈ మధ్య జరిగిన ఒక దురదృష్టకర సంఘటన గురించి, ఆ తర్వాత మనం హ్యాపీగా జోష్లోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ సార్. నాది రిక్వెస్ట్, మీకు ప్రైమరీ స్కూల్ అంటే ఎల్కేజీ ఉండొచ్చు, యూకేజీ ఉండొచ్చు, లేదా ఎలిమెంటరీ స్కూల్ ఉండొచ్చు. చిన్ననాటి మీ గురువు మీద మీకు అభిమానం ఉంటే సారు మీద మీకు ప్రత్యేకమైనటువంటి అభిమానం. ఎందుకు ఆ మాట అంటానంటే, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన పదవీ విరమణ అనంతరం నాకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్ కంటే ఒక ప్రైమరీ స్కూల్ టీచర్ పోస్ట్ అంటే ఇష్టం అన్న మహానుభావుడు. కాబట్టి మీ గురువులు గుర్తుంటే వాళ్ళకు ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇస్తే వేడుకొండల వెంకన్న కినబడాలి. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటెన్షన్ లేక్ తెచ్చుకోవడం నా ధర్మం. మై సెల్ఫ్ ఐఎమ్ డీజీ రామమూర్తి అండ్ స్పెషల్ బ్రాంచ్ పోలీస్ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్, మోటివేషనల్ స్పీకర్. ఇక్కడ చాలామంది కొంత 1-2 నాకు సెమినార్ అయిన బిడ్డలు ఉండొచ్చు అనుకుంటా. సో ఉండొచ్చు, బట్ ఈరోజు ఎక్కువ మంది నాకు చెప్పడం ఏమంటే అన్నమాచార్య కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ వచ్చారన్నారు ఇక్కడికి. సుమారు వాళ్ళే కాకుండా సమయ భావం కాబట్టి అన్ని కళాశాలల బిడ్డలకి అలాగే స్కౌట్స్ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం 3-4 గంటలు సినిమాలో కూర్చున్నప్పుడు ఇష్టం లేకపోయినా కూర్చుంటాం, కానీ ఇది మన జీవితాలను పండించేటటువంటిది. ఎందుకే చెప్తున్నానంటే, 1 సంవత్సరంలో ఫలితం రావాలంటే వరి పొలం నాటాలంట, 10 సంవత్సరాలు ఫలితం రావాలంటే పళ్ళ తోటలు నాటండి అన్నారు, 100 సంవత్సరాలు ఫలితం రావాలంటే మంచి మనసున్న మనుషుల్ని నాటు అన్నారు. అందుకే ఈరోజు శ్రీ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు, మీరందరూ కూడా ఫస్ట్ లెర్నింగ్ ఆఫ్టర్ ఎర్నింగ్ తర్వాత బాగా డబ్బు సంపాదించుకొని డాలర్స్ సంపాదించుకొని అమ్మ నాన్నల్ని గుండెల్లో పెట్టుకుంటారనేటువంటి ఆశతో ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుని పాదాల చెంత పరమ పవిత్రమైన మహతీ కళాక్షేత్రంలో మై డియర్ యూత్, మీరే దేశానికి దిక్కు, మీ మీదే జనం లుక్కు, మీరుండడం మీ ప్రజల లక్కురా. కాబట్టి ఈరోజు మీ అందరి స్ఫూర్తి కోసం నేను ఏ కార్యక్రమాన్ని ప్రారంభించిన హిందీ యూనివర్సల్ ప్రేయర్తో నా కార్యక్రమాన్ని ప్రారంభించడం నాకు భగవంతు ఇచ్చిన వరంగా భావిస్తూ, నన్ను కని పెంచిన మా అమ్మ నాన్నలకి, నా జ్ఞాన భిక్ష పెట్టిన నా గురువులకి నేను తల వంచి నమస్కరిస్తూ, హే భగవాన్ ముझे दे दीजिए, लक्ष्मीदेवी की हाथ, सरस्वती माँ की साथ, दुर्गा माता जी के आशीर्वाद, गणेश का निवास, चाणक्य का नीति, चंद्रगुप्त का शक्ति, मीराबाई की भक्ति, बुद्ध भगवान का बुद्धि, नोबेल प्राइज का सिद्धि, महावीर कर्ण का दान, अल्बर्ट आइंस्टीन का मेधा, महात्मा गांधी का हिंसा, देवेंद्र का पावर, इंडिया का परंपरा, इंदिरा गांधी जी की करेज, अटल बिहारी वाजपेयी का मर्यादा, अब्दुल कलाम का वकाबलरी, इंदिरा नूई की सैलरी, मनमोहन सिंह की शायरी, निजाम नवाब का संपत्ति, माइक्रोसॉफ्ट का शेयर, अमेरिकन डायमंड्स का डेयर, जमशेदजी टाटा का सेंसस, धीरूभाई अंबानी का लाइसेंस, आदित्य बिरला का बंगला, बिलय मेहदी का बांग्रा, रजनीकांत का स्टाइल, राममूर्ति का स्माइल, अमिताभ बच्चन का पर्सनालिटी, रतन टाटा का पॉपुलैरिटी, मोचगुंडम विश्वेश्वरैया का ड्यूटी, मदर तेरेसा की ब्यूटी, वर्ल्ड टूर का टिकट, सचिन तेंदुलकर का विकेट, धोनी का धुलाई, अमूल का मलाई, मर्लिन मैनरो का क्रैप, माइकल एंजेलो की क्रैप, जोक्स का फॉरवर्ड, एडमिनिस्ट्रेटर्स का पासवर्ड, मेर्सिडीज बेंज का कार, नक्षत्र डायमंड का हार, नरेंद्र मोदी का सरकार, सारी दुनिया में आवर तिरुपति इंपैक्ट स्टूडेंट्स का प्यार.
ఇదే జోష్ చివరి వరకు కొనసాగాలి. నేను ఏ సెమినార్ ప్రారంభించినా మళ్ళా చెప్తున్నా, ఏ ఫార్ యాప్, ఏబిసి అంటే మీరు చిన్నప్పుడు నేర్చుకున్నారు నాన్న. ఏ ఫార్ యాపిల్, బి ఫార్ బాల్, సి ఫార్ క్యాట్, దట్ ఈస్ అవుట్డేటెడ్. నౌ ఏబిసి మీన్స్ ఆల్వేస్ బీ కేర్ఫుల్. ఇంకా చెప్పాలంటే ఏ ఫార్ యాక్సిలేటర్, బి ఫార్ బ్రేక్, సి ఫార్ క్లచ్. ఇది మన యొక్క స్ఫూర్తి. అందుకే యొక్క స్ఫూర్తితో మీరందరూ కూడా కొనసాగాలని కోరుకుంటూ, బాల్యంలో శిక్షణ, యవ్వనంలో క్రమశిక్షణ, వృద్ధాప్యంలో మీకు రక్షణనన్న నేను మాట్లాడే ఈ 15-20 నిమిషాల్లో ఈరోజు మెయిన్ టాపిక్ చెప్పబోయేది నేను గురువు గురించి. ఎందుకంటే మీరు చూసారు ఈ మధ్య దురదృష్టకరమైన సంఘటన. అందుకే ఒక హార్ట్ టచింగ్ 2 మాటలు చెప్పబోతున్నా. ఏంటంటే, తల్లి గర్భం నుండి 2.5 కిలోల మాంసం ముద్దగా బయటపడిన మీకు వెలుగును విలువను పంచేవారు, పెంచేవారు, విద్యార్థి లోకాన్ని అభిషేకిస్తున్న మీ గురువులకి ఒకసారి గట్టిగా హృదయపూర్వక అభినందన ఇవ్వాలని సవినయంగా తెలియజేస్తున్నాను. మరొక ఇంపార్టెంట్ టాపిక్. ఈ మధ్యకాలంలో గురు శిష్యులిద్దరూ ఒక ఊరు నుండి ఒక ఊరికి వెళ్తుంటే ఒక ఉన్నట్టుండి వాగు, ఒక ప్రవాహం వచ్చింది. ఆ ప్రవాహంలో ఇద్దరు కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. వెంటనే గురువు అన్నాడు, శిష్యుని చేయి పట్టుకోరా బాబు అన్నాడు. పట్టుకోలేదు. రే నాన్న పట్టుకోరా అన్నాడు. పట్టుకోలేదు. రే పట్టుకోరా అన్నాడు. పట్టుకోలేదు. లాస్ట్కి గురువు గారే గట్టిగా పట్టుకొని గడ్డున పడేసిన తర్వాత, ఏరా బడవా చేయి ఎందుకు పట్టుకోలేదంటే, గురువు గారు నేను పట్టుకుంటే గట్టిగా పట్టుకుంటానని నమ్మకం నాకు లేదు. అదే మీరే గనక పట్టుకుంటే నన్ను వదలరు, ఖచ్చితంగా నన్ను గడ్డన పడేసిన నమ్మకంతో నేను పట్టుకోలేదు. అందుకే మీరు పట్టుకున్నారు గురువు గారు అన్నారు. కాబట్టి గురువు మీద నమ్మకం ఉంచాలనన్నా. అందుకే అన్నారు, విజ్ఞానమనే జ్యోతులను వెలిగించి అజ్ఞానమనే చీకటిని తొలగించి సుజ్ఞాన పథంపై ప్రజ్ఞాన భాస్కరుడై జగతిని నడిపించేవాడే గురువు. గురువు అంటే తెలుసుకో, గుండెలోనే దాచుకో, అక్షర బ్రహ్మని ఇప్పుడు ఆత్మలోనే నిలుపుకో. దేవుని కంటే గురుదేవుడే గొప్పవాడని సాందీపుని పాదాలు స్పృశించి సర్వ జగతికి చాటాడు సర్వ జగద్రక్షకుడు. సీతమ్మ తల్లిని శ్రీరామచంద్రుడి చేతిలో పెట్టే ముందు జనక మహారాజు ఒక మాట అన్నాడంట, అయ్యా రామచంద్ర, మీరు శివధనస్సుని ఇరగొట్టారనో, దశరథ మహారాజు కొడుకను, కోసల దేశాధినేత బిడ్డను, నా బిడ్డను నీకు ఇవ్వలేదు. విశిష్టుడైన వశిష్ఠ మహర్షి శిష్యుడని చెప్పి నా బిడ్డను నీకు ఇచ్చిన అన్న అంటే అది సార్ గురువు యొక్క గొప్పతనం. కాబట్టి గురువుని, అందుకే రాముణ్ణి పరశురాముణ్ణి చేశారు. అంతెందుకండి, ఒక చిన్న టాపిక్ ఇక్కడే లైవ్ చెప్తా. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాడు అన్నమయ్య, ఆయన శిష్యుడు. ఎందుకంటే గురువుగారు మీ వల్ల నాకు ఎంత మంచి పేరు వచ్చింది తెలుసా అన్నాడు. లేదు నాయనా, నువ్వు నా మీద 32,000 సంకీర్తనలు రాశావు కాబట్టి నాకు పేరు వచ్చింది అని చెప్పాడు వెంకటేశ్వర స్వామి వారు. అన్నమయ్య అన్నారు, గురువుగారు మీరు ఉండబట్టే కదా రాసింది అన్నాడు. నువ్వు రాస్తే కదా నాకు పేరు వచ్చింది అన్నాడు. చూడండి, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. అలా జీవితాంతం మన గురువుని మరొకటి తెలియజేస్తూ